హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్నైతే ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పి అపర్ణాదేవి ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. అపర్ణాదేవి మాటలకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రుద్రాణి అయితే రాహుల్తో, ఏంటి రాహుల్, ఇదంతా కళ లేక నిజమా? నిజంగా అపర్ణదని తీసుకున్న నిర్ణయం నిజమేనా? ఒక్కసారి గిల్లు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని చెయ్యి మీద గిల్లమంటుంది. మామ్, ఇదంతా నిజమే, కానీ రాజేంటి అలా మౌనంగా ఉన్నాడు? ఎందుకు మమ్మీ అంత సంబరపడిపోతున్నావు? కాస్త ఆగు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని ఆగమంటాడు. ఇక ఇక్కడ చూస్తే అనామిక అయితే తెగ సంబరపడిపోతుంది. ఎందుకంటే ఇంటి నుంచి రాజ్ వెళ్ళిపోతే తర్వాత దుగ్గిరాల వారసత్వం ఇక కళ్యాణ్కే వస్తుంది. కళ్యాణే ఈ ఇంటికి యువరాజు అవుతాడు. ఇక కంపెనీలన్నీ కూడా కళ్యాణే చూసుకుంటాడు. నేను మహారాణిలాగా అందరినీ కూడా నా కనుసైగల్లో ఉంచుకుంటాను అని చెప్పి ఇక అనామిక అయితే తెగ సంబరపడిపోతుంది. పక్కనే ఉన్న ఇందిరాదేవి, అపర్ణ, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు తీసుకున్న నిర్ణయం అని అంటుంటే, అత్తయ్య, మీ మాటని ఎదురు చెప్పడం కాదు కానీ ప్లీజ్ దయచేసి నా నిర్ణయాన్ని చెప్పనివ్వండి. ఈ దుగ్గిరాల వారింటి కోడలిగా ఈ ఇంటి పెద్దల తర్వాత పెద్దరికాన్ని తీసుకున్న ఒక సభ్యురాల్లా చెప్తున్నాను. రాజ్ చేసిన పనికి ఈ ఇంటి పరువు ప్రతిష్ట రోడ్డున పడేలోపే ఆ బిడ్డని తల్లి దగ్గర వదిలిపెట్టాలి. లేకపోతే బిడ్డతో పాటు రాజ్ కూడా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలి. ఇది ఈ అపర్ణాదేవి నిర్ణయం, ఇదే శాసనం అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే ఒక రాజమాతలాగా శాసిస్తుంటుంది. ఆ మాటలు విన్న కావ్య, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆయన భార్యగా నేను ఇంట్లో ఎలా ఉంటాను? నాకు ఆయన సమాధానం చెప్పవలసి ఉంది. కానీ ఆయన మీ బిడ్డ. ఆయన చిన్ననాటి నుంచి కూడా ఆయన ఎట్లాంటివాడో అంతా మీకు తెలుసు. నిజంగా ఆయన తప్పు చేశారంటే మీరు నమ్ముతున్నారా అని చెప్పి ఇక కావ్య అయితే అపర్ణని ప్రశ్నిస్తుంది. చూడు, నేను నీకు సమాధానం చెప్పాలి అన్నావు. అవును, చెప్పాలి. ఇప్పటికీనా? చెప్తాను. రాజ్ ఆ బిడ్డకి తల్లిని ఈ ఇంటికి తీసుకురాలేదు, బిడ్డని మాత్రమే తీసుకొచ్చాడు. అంటే బిడ్డకి తల్లి ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది కదా. అందుకే ఆ బిడ్డని తల్లి దగ్గర వదిలిపెట్టమన్నాను. అలాగే నిన్ను అందరి సమక్షంలో నీ మెడలో వేసిన తాలికి, నీకు రాజ్కి ముడిపడిన బ్రహ్మముడికి నేను సమాధానం చెప్తాను. చెప్పవలసిన బాధ్యత నాకుంది. అందుకే నీతో కలిసి ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడంతో, అత్తయ్య గారు, ఆయన బిడ్డని వదిలిపెట్టమంటే ఆయన వదిలిపెట్టను అంటున్నారు. అంటే ఆయన ఇంటి నుంచి అడుగు బయట పెడతాననే ఉద్దేశంతోనే అలా మాట్లాడుతున్నారు. మరి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో నేనెలా ఉంటాననుకుంటున్నారు అని చెప్పి ఇక కావ్య అంటుంటే, ఇక ఇంతలో సుభాష్ అయితే, అపర్ణ, తొందరపాటు నిర్ణయం పనికిరాదు, కాస్త ఆలోచించు అని అంటుంటే, లేదండి, లేదు, నేనేమి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. రాత్రంతా ఆలోచించి నేనే నిర్ణయం తీసుకున్నాను. రాజు ఈ ఇంట్లో ఈ దుగ్గిరాల వారింటి వారసుడిగా ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే తను ఆ బిడ్డ ఈ ఇంట్లో ఉండకూడదు. ఆ బిడ్డని తన తల్లి దగ్గర వదిలిపెట్టాలి అని చెప్పడంతో ఇక రాజైతే, సారీ మమ్మీ, ఈ బిడ్డని, తండ్రి లేని బిడ్డని చెయ్యలేను అని చెప్పడంతో, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నేనేమి శాశ్వతంగా ఆ బిడ్డని అనాథని చెయ్యమనట్లా తన తల్లి దగ్గరికి ఆ బిడ్డని చేరవేయమంటున్నాను అని అంటుంటే, మమ్మీ, ఈ బిడ్డకి తల్లి తండ్రి అన్నీ నేనే. మరి ఈ బిడ్డని ఎక్కడో వదిలిపెట్టమంటే ఎలా వదిలిపెడతాను? ఈ బిడ్డకి తల్లి లేదు, అన్నీ నేనయ్యే ఈ బిడ్డని పెంచాలి అని చెప్పడంతో, అయితే ఆ బిడ్డే నీకు కావాలి అనుకుంటే నువ్వు ఈ దుగ్గిరాల కుటుంబాన్ని శాశ్వతంగా వదిలేయాలి. ఈ దుగ్గిరాల కుటుంబం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. ఈ కుటుంబం నుంచి నువ్వు
వెలివేయబడతావు అని చెప్పడంతో ఇక రాజైతే తాను తీసుకున్న నిర్ణయం కూడా అందరికీ చెప్తాడు. ఈ బిడ్డ లేందే నేను బ్రతకలేను. ఈ బిడ్డ నాకు కావాలి. ఈ బిడ్డ లేకుండా నేను ఉండలేను. ఈ బిడ్డకి తండ్రి ప్రేమని దూరం చెయ్యలేను అని చెప్పి రాజు అంటుంటే, అయితే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావన్నమాట. పర్వాలేదు, నువ్వు ఇంటి నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అపర్ణ మాట్లాడడంతో ఇక రాజైతే ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి తన బట్టల్ని బ్యాగ్లో సర్దుకోవడానికి ఇక పైకి వెళ్తుంటాడు. కావ్య అన్ని విధాలుగా చెప్పినా సరే ఇక కావ్య మాటని ఎవ్వరు కూడా తీసుకోరు. ఇంకా తాతయ్య గారు, మీరిలా మౌనంగా ఉంటే ఎలా? ఆయన అన్నంత పని చేస్తున్నారు. ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. మరి నన్నెందుకు ఇంటికి కోడలిగా తీసుకొచ్చారు? మరి నాకు అన్యాయం జరుగుతుంది. నాకు జరిగిన అన్యాయం గురించి ఎందుకని ఎవరు మాట్లాడటం లేదు అని అడగడంతో, నీకు జరిగిన అన్యాయం గురించి మేమందరం చింతిస్తున్నాం. కానీ దానికి సమాధానం రాజ్ మాత్రమే చెప్పగలడు. తనని మాత్రమే నువ్వు ప్రశ్నించు అని చెప్పి అపర్ణ అయితే చాలా గట్టిగానే కావ్యకి కూడా చెప్తుంది. ఇక కావ్య అయితే, అత్తయ్య, మీరు ఒక రాజమాతలాగా అంతా శాసించారు. కానీ ఇక్కడ మీ కోడలి జీవితం అన్యాయం అయిపోతుంది అని మాత్రం ఆలోచించట్లేదు. మీరు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆయనేమో ఒక బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పారు. మీరేమో ఆయన్ని ఈ కుటుంబంలోనే వద్దని వెళ్ళిపోమ్మంటున్నారు. ఆయన లేని కుటుంబంలో నేనెందుకు ఉంటాను? నేను కూడా ఆయనతోనే వెళ్ళిపోతాను అని చెప్పి కావ్య అంటుంటే, ఇక వెంటనే ఇందిరాదేవి అయితే, అమ్మ కావ్య, ఏం మాట్లాడుతున్నావు? అసలు నిన్ను భారీగానే ఒప్పుకొనివాడు నిన్నెందుకు వాడితో తీసుకెళ్తాడు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించమ్మా అని అంటుంటే, లేదు అమ్మమ్మగారు, భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి. కష్టమో సుఖమో భర్తతోనే కలిసి ఉండాలి. ఆయన నన్ను భార్యగా అంగీకరించకపోయినా ఆయనే నా భర్త. ఇదిగో ఈ మెడలో వేసిన 3 ముళ్ళే దానికి సాక్ష్యం. నన్ను క్షమించండి అని చెప్పి ఇక కావ్య అయితే తాను కూడా రాజు బట్టలు సర్దుకుంటుంటే ఇక గదిలోకి వెళ్తుంది. రాజ్ కావ్యని చూస్తూ, ఏంటి నువ్వు కూడా నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సమ్మతించినట్టున్నావు అని అనడంతో, లేదండి, లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు లేని ఈ ఇంట్లో నేనెలా ఉంటా అనుకుంటున్నారు? ఈ ఇంట్లో మీరు లేని ఒక్క క్షణం కూడా నాకు ఒక యుగంతో సమానం. నేను కూడా మీతోనే వచ్చేస్తాను అని చెప్పడంతో, కళావతి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను ఈ బిడ్డ కోసం బయటికి వెళ్తున్నాను, అంతేగాని నేను ఈ కుటుంబాన్ని వద్దనుకొని వెళ్ళటం లేదు అని అనడంతో, నేను మాత్రం మీకోసమే వస్తున్నాను. నాకు ఈ కుటుంబం అవసరం లేదు. మీరు లేని కుటుంబం నాకెందుకండి? మీకోసం నేను ఈ కుటుంబంలో అడుగు పెట్టాను, అంతేగాని కుటుంబం కోసం ఇంట్లో నేను అడుగు పెట్టలేదు. నాకు మీరు కావాలి, మీతో జీవితం కావాలి అని అంటుంటే, కళావతి, పిచ్చి పట్టిందా? నేనొక బిడ్డకి తండ్రిని. ఈ బిడ్డ లేకుండా నేను బ్రతకలేను అని అంటుంటే, పర్వాలేదు, ఆ బిడ్డకి నేను తల్లినవుతాను. మీతో జీవితాంతం సంతోషంగా ఉంటాను. మీ చెయ్యి పట్టుకొని నడుస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని పట్టుకొని బోరున ఏడ్చేస్తుంది. ఇక రాజ్, కళావతి, లెగు కళావతి, ఏంటిది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ సంతోషం కోసం నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను, కానీ నీకెందుకని అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యతో అంటుంటే, ఏంటండి సంతోషం? మాట్లాడితే నీ సంతోషం అంటున్నారు. ఒక ఆడదానికి, ఒక పెళ్ళైన అబలకి భర్తతో ఉంటేనే సంతోషం. ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా అనవసరం. భర్తతోనే తన జీవితం. అంతేగాని మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఈ ఆస్తుల్లో, ఈ ఆడంబరాల్లో నాకు సంతోషం ఉంటుందని ఎలా అనుకుంటున్నారండి? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? అందుకేనేమో ఒక కొడుకుని ఎత్తుకొని వచ్చి, వీడే నా రక్తం, వీడే నా బిడ్డ అంటున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో మాట్లాడుతుంది. ఇక రాజ్ కావ్య మాటలకి చాలా ఆశ్చర్యంగా
అలాగే చాలా గొప్ప భార్యని పెళ్లి చేసుకున్నాను అన్న ఈ విధంగా కావ్యని చూస్తుంటాడు. ఇక రాజ్ అయితే సూట్ కేస్ తీసుకుని కిందకైతే వస్తాడు. రాజ్ చేతిలో ఉన్న బ్యాగ్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక ప్రకాశం అయితే వదిన ఒక్కసారి ఆలోచించండి నాన్న రాజ్, వదిన ఏదో కోపంతో ఉంది, నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తావు అని చెప్పి ఇక ఒక్కొక్కరు కూడా రాజ్ని ఆపడానికైతే ప్రయత్నిస్తారు. కానీ రాజ్ పర్వాలేదు, అందరూ సంతోషంగా ఉండండి, ఈ బిడ్డని నేను వదులుకోలేను, ఈ బిడ్డకి అన్యాయం చేయలేను అని చెప్పి రాజు ముందుకి అడుగు వేస్తుంటే, ఏవండి ఆగండి, నన్ను వదిలి వెళ్ళకండి అని చెప్పి కావ్య రాజ్తో మాట్లాడుతూ ఉంటే ఇక రాజ్ అయితే, లేదు కళావతి, నువ్వు నాతో సంతోషంగా ఉండలేవు, నువ్వు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి రాజ్ చెప్పి ఒక్కసారిగా తల పక్కకి తిప్పుకొని కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటాడు. ఇక కావ్య అయితే, ఏం మాట్లాడుతున్నారండి, నేను నా పుట్టింటికి వెళ్ళిపోవాలి అనుకుంటే పెళ్ళై ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు అత్తయ్య గారు నీ పుట్టింటికి నీకు ఉన్న బంధాలని తెగదెంపులు చేసుకోవాలి అన్నారు. ఇక మీరైతే నిన్ను భార్యగా కాదు కదా, ఒక సాటి మనిషిలా కూడా చూడను అన్నారు. ఇక ఈ ఇంట్లో ఒక స్టోర్ రూమ్లో నన్ను ఉంచారు. అవన్నీ తట్టుకున్న నేను అప్పుడే వెళ్ళిపోవాలి నా పుట్టింటికి, కానీ ఇంతవరకు ఉండి ఇప్పుడు మీరు ఇంటి నుంచి అడుగు బయట పెడుతుంటే మీతో పాటు కాకుండా పుట్టింటికి వెళ్ళిపోమంటున్నారు. అసలు ఏమనుకుంటున్నారండి నా గురించి? మీరు ఎక్కడుంటే అక్కడే నా జీవితం, మీరు ఎక్కడ ఉంటే అదే నా సంతోషం, అదే నా అత్తవారిల్లు అని చెప్పి ఇక కావ్య అయితే తన బ్యాగ్ని తీసుకుని రాజ్తో పాటు అడుగు బయట పెట్టబోతుంది. వెళ్తూ వెళ్తూ, అత్తయ్య గారు మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని తర్వాత చాలా బాధపడతారు, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన్ని అనవసరంగా మీరు ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నారు, ఈ కుటుంబం నుంచి ఆయన్ని వెలివేస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే వెళ్తూ వెళ్తూ అపర్ణతో చెప్తుంది. ఇక ఇంద్రాదేవి అయితే, అపర్ణ, రాజ్ నిజంగానే వెళ్ళిపోతున్నాడు, ఒక్కసారి ఆలోచించు అపర్ణ అని చెప్పి ఇక ఇంద్రాదేవి చెప్తుంది. అలాగే సుభాష్ అయితే, ఆగు రాజ్, ఆగు, అపర్ణ, నువ్వు ఈ కుటుంబం సంతోషంగా ఉండేలా చూసుకుంటావనుకున్నాం, కానీ ఈ కుటుంబాన్ని చీలికలు చేస్తుంటే చూస్తూ ఊరుకోను, రాజ్ని ఇంటి నుంచి పంపించేయడానికి వీల్లేదు, రాజ్ ఈ ఇంటి వారసుడు, నువ్వు అవునన్నా కాదన్నా దుగ్గిరాల ఇంటికి వారసుడు అని చెప్పి ఇక సుభాష్ అనడంతో ఇక పక్కనే ఉన్న సీతారామయ్య కూడా, అమ్మ అపర్ణ, నువ్వు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడను, ఎందుకంటే అన్నీ తెలిసిన దానివి, అలాగే రాజ్ నీ కన్న కొడుకు, నీ కొడుకు గురించి తీసుకునే నిర్ణయం హక్కు అన్నీ నీకున్నాయి, కానీ రాజ్ ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే తరువాత ఈ కుటుంబ పరువు ప్రతిష్టలన్నీ కూడా ఏమవుతాయో నువ్వు ఊహించినది కాదు. సరేనమ్మా, నువ్వన్నట్టుగానే రాజ్ని ఈ కుటుంబం నుంచి వెలివేద్దాం, ఈ దుగ్గిరాల ఇంటి వారసత్వాన్ని రాజ్కి ఇవ్వద్దు, కానీ వాడు ఈ ఇంట్లోనే ఉంటాడు, కానీ ఎవ్వరూ వాడితో మాట్లాడరు, ఇక వాడికి ఈ దుగ్గిరాల కుటుంబానికి ఏ సంబంధం లేదు, రాజ్ ఈ ఇంట్లో ఉన్నా సరే వాడెవరు మనం ఎవరమో, ఈ నిర్ణయాన్ని ఎవరు కాదన్నా సరే వాళ్ళు నిరభ్యంతరంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రదేవి అయితే, విన్నావుగా, మీ మావయ్య గారి నిర్ణయం విన్నావుగా, రాజ్ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళడు, కానీ ఈ రోజు నుంచి రాజ్తో ఎవ్వరూ మాట్లాడకూడదు, రాజ్ దుగ్గిరాల ఇంట్లో ఉన్న దుగ్గిరాల ఇంటి పేరుని రాజ్ వాడుకోకూడదు, ఇక అలాగే రాజ్కి ఈ ఇంటి వారసత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇక ఇదే ఈ ఇంటి పెద్దరికాంది నిర్ణయం అని చెప్పి ఇందిరాదేవి కూడా, అమ్మ కావ్య లోపలికి రామ్మ అని చెప్పి కావ్యని తీసుకుని ఇక లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ అయితే అపర్ణ వైపు అలానే చూస్తాడు. ఇక అపర్ణ చాలా బాధగా లోపలికి వెళ్తుంది. సుభాష్ అయితే, అపర్ణ
నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావని అస్సలు ఊహించలేదు. సమయానికి నాన్నగారు ఆపకపోతే రాజు ఇంటి నుంచి అడుగు బయట పెట్టేవాడు. తరువాత నువ్వు కొడుకు దూరమై ఉండగలవా అని చెప్పి ఇక సుభాష్ అయితే గదిలోకి వచ్చిన అపర్ణను నిలదీస్తాడు. అపర్ణ అయితే కొడుకుకి దూరంగా ఉండలేను, కొడుకుని చూడకుండా ఉండలేను, మాట్లాడకుండా బ్రతకలేను. కానీ వాడు తప్పు చేస్తుంటే ఒక తల్లిగా వాడికి మందలించాలి కదండి. మరి అది మానేసి వాణ్ణి సమర్థిస్తే వాణ్ణి పెళ్లి చేసుకుని వచ్చిన ఆ కావ్యకి ఏం సమాధానం చెప్తానో చెప్పండి. కావ్యని చూస్తున్న ప్రతిసారి కూడా మొహం చాటేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇలా అయినా సరే రాజు ఆ బిడ్డని తన తల్లి దగ్గరికి చేరుస్తాడని అనుకున్నాను అని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్తో చెప్పి కుమిలిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అనామిక అయితే ధాన్యలక్ష్మితో, ఏంటత్తయ్య, బావగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తరువాత బావగారి స్థానంలో కళ్యాణ్ వచ్చేవాడని చాలా సంతోషించాను. మీరు కూడా కళ్యాణ్కి వారసత్వం ఇవ్వమని చెప్పమంటే ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా మౌనంగా నిలబడిపోయారేంటి అని అడగడంతో, అనామిక ఏం మాట్లాడుతున్నావు, అసలు ఇంట్లో జరిగిందా దానికే ఇప్పటికీ అందరూ కుమిలిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళి కళ్యాణ్కి వారసత్వం ఇమ్మని అడిగితే ఊరుకుంటారా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమాత్రం కూడా ఇంట్లో జరిగిన వాటికి కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా అని అనడంతో, అత్తయ్య, ఇంట్లో జరిగిన వాటి గురించి బాధపడచ్చు, కానీ వాళ్ళు రాజ్ని కళ్యాణ్ని ఒకేలాగా చూసినప్పుడు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కళ్యాణ్ని రాజ్ని సమానంగా చూడనప్పుడు నేనెందుకు బాధపడాలి? కళ్యాణ్కి ఈ ఇంటి వారసత్వాన్ని ఇచ్చి కళ్యాణ్కి ఆఫీసులు కంపెనీలు అన్నీ అప్పచెప్తే అప్పుడు నేను కూడా మీకులాగే బాధపడేదాన్నేమో. అయినా మీ అబ్బాయిని తక్కువ చేసి చూస్తుంటే ఏంటంటే మీరు వాళ్ళకి ఏదో జరిగిందని దాని గురించి ఆలోచించి బాధపడుతున్నారు అని చెప్పి అనామిక అయితే ఇక ధాన్యలక్ష్మితో అంటుంది. ధాన్యలక్ష్మి కూడా అనామిక మాటలకి ఇష్టం లేకపోయినా తల వంచవలసి వస్తుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య రాస్తో, ఏవండి, టిఫిన్ చేయలేదు, మీకోసం టిఫిన్ చేసి తీసుకురానా అని అడగడంతో, వద్దు, నాకేమొద్దు, నువ్వు చెయ్యి అని చెప్పి రాజు అయితే ఇక కావ్యని టిఫిన్ చేయమని చెప్తాడు. కావ్య కిందకి వచ్చేసరికి కావ్యని అందరూ కూడా విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే రాజ్తో ఎవ్వరూ మాట్లాడకూడదు. రాజ్ని ఇంటి నుంచి ఆ కుటుంబంలో ఉన్నా సరే ఒక కుటుంబం నుంచి వెలివేశారు. ఆ విషయాన్ని కావ్యకి కూడా తెలుసు. కానీ కావ్య రాజ్తో కలిసి ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా కావ్యని కూడా ఆ కుటుంబం నుంచి వెలివేస్తారు. ఇక కావ్య మళ్ళీ రాజ్ని ఆ కుటుంబంతో కలపడానికి ఏం ప్రయత్నాలు చేస్తుంది. అలాగే కావ్య తీసుకున్న నిర్ణయానికి అపర్ణాదేవి కావ్యని క్షమిస్తుందా, తన కోడలిగా దగ్గరికి తీసుకుంటుందా? ఇక ఇంత మంచిగా ఆలోచించి కావ్యని ఎందుకు రాజ్ భారీగా అంగీకరించలేకపోతున్నాడు? అసలు రాజ్ జీవితంలో ఇంకేమైనా పెద్ద కథ ఉందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీ